వన్ సో ఈ వీడియోలో వచ్చేసి పవర్ మిల్లో లీడ్స్ అండ్ లింక్స్ అసలు ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో లీడ్స్ అండ్ లింక్స్ అనేది ప్రతి టూల్ పాత్లోనే ఉంటుంది. సో ఏదైనా రఫింగ్ ఆపరేషన్ చేసినప్పుడు సో దానికి ఎలా యూజ్ అవుతుంది అండ్ దానికి కాదు ఫినిషింగ్ ఆపరేషన్ ప్రతి టూల్ పాత్కి దీని యూసేజ్ అంటూ ఉంది. సో నేను సపోజ్ దీనికి ఒకటి టూల్ పాత్ అనేది జనరేట్ చేసిన తర్వాత దానికి లీడ్స్ అండ్ లింక్స్ సో లీడ్స్ అండ్ లింక్స్ అసలు ఎలా వాడాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ లీడ్ ఇన్ అంటే ఏంటంటే లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది లీడ్ ఇన్. సో లీడ్ అవుట్ అంటే ఏంటంటే బయటికి ఎలా రావాలి అనేది లీడ్ అవుట్. ఇదిగోండి ఇక్కడ లీడ్ ఇన్ లీడ్ అవుట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో లోపలికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ లీడ్ ఇన్ ఫస్ట్ లీడ్ ఇన్ లోపలికి ఎంట్రీ ఎలా రావాలి. సో దీంట్లో సర్ఫేస్ నార్మల్ ఆర్క్, వర్టికల్ ఆర్క్, హార్జెంటల్ ఆర్క్, ఇంకా చాలా ఉంటాయి. హార్జెంటల్ ఆర్క్, లెఫ్ట్ రైట్, ఎక్స్టెండెడ్ మూవ్, బాక్స్డ్, ర్యాంప్, స్ట్రైట్ ర్యాంప్, ఇంకా పాకెట్ సెంటర్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో లోపలికి ఎంట్రీ అంటే ఒక టూల్ పాత్ ఒక పాస్లో ఎంట్రీ ఎలా రావాలి అనేది ఇది. సపోజ్ నేను ఇక్కడ ఒక ర్యాంప్ ఇచ్చాను అనుకోండి. సో ర్యాంప్ ఎంత వాల్యూ కావాలి. సో ఇక్కడ అప్లై కన్స్ట్రెంట్ నేను ఇక్కడ 10 mm నుంచి ర్యాంప్ అనేది స్టార్ట్ అవ్వాలని ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ నుంచి ర్యాంప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ వార్నింగ్ కూడా దేనికి వస్తుంది అనేది కూడా చెప్తాను. సో ఇదిగోండి ఈ ఏరియాలో ర్యాంప్ అనేది ఉంటుందంట. సో ఇదిగోండి సో ఇక్కడ బయట నుంచి వచ్చేటప్పుడు ఇది తీసుకుంటుంది ఇది. అండ్ అలాగే ఇక్కడ ఇదిగోండి ఇది ర్యాంప్ అనమాట లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి వర్టికల్గా ఎంట్రీ అవుతుంది చూసారు. సో ఇది సో ఫస్ట్ చాయిస్ ఇది, సెకండ్ చాయిస్. సో ఫస్ట్ చాయిస్ కింద తీసుకోవచ్చు, సెకండ్ చాయిస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇందాక మనకు వచ్చిన ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ ప్లంజ్ అవుతుంది అని వస్తుంది. సో ఇక్కడ ప్లంజ్ అవుతుంది అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ వస్తుంది. సో దానికి మనం ఇక్కడ జిగ్ యాంగిల్ అనేది చేంజ్ చేసాం అనుకోండి. సో ఆ ప్రాబ్లం అనేది పోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంక్రిమెంటల్లో హైట్ వచ్చేసి 5 mm ఉంది కదా. సో 10 mm ఇచ్చాం. సో ఇవి దీనివల్ల ఏంటంటే మనకి వచ్చే ర్యాంప్ అనేది ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా హైట్ వచ్చేసి ఇక్కడే ఉంది కదా. సో దీనికి ర్యాపిడ్ మూవ్స్లో దీన్ని హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి. సో ర్యాపిడ్ హైట్ నేను ఒక 45లో పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ ప్లంజ్ హైట్ సో ఇక్కడ 5 ఉంది. సో అది కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో దీంట్లో కంప్లీట్గా ఇద్దాం ఇప్పుడు డేటా. సో దీంట్లో ర్యాంప్ రావాలని ఇస్తున్నా. సో ఫస్ట్ చాయిస్ అనేది ర్యాంప్. ఒకవేళ అది మిస్ అయితే దాని బదులు వర్టికల్ ఆర్క్ రావచ్చు, లేదంటే హార్జెంటల్ ఆర్క్. సో వర్టికల్ ఆర్క్ ఏంటంటే పైనుంచి ఇలా వర్టికల్గా రావాలని ఇస్తా. సో దానికి ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలన్నమాట. సో ఎంతవరకు ఇవ్వాలి ఏంటి. సో లీనియర్ మూవ్లో నాకు ఒక 10 mm మూవ్ అవ్వాలి. అండ్ యాంగిల్ ఎంత కావాలి, ఒక 5 degrees యాంగిల్ కావాలి ఇస్తున్నా. అండ్ రేడియస్ 3 mm రేడియస్ అక్కడ అప్లై అవ్వాలి. అలాగే లీడ్ అవుట్ కూడా ఏం కావాలని అడుగుతుంది. సో ఇక్కడ ర్యాంప్ ఇస్తున్నా. ఒకవేళ అది మిస్ అయితే పాకెట్ సెంటర్లోంచి లిఫ్ట్ అవ్వాలని ఇస్తున్నా. సో ఇక్కడ లీడ్ ఇన్ అంటే ఫస్ట్ లీడ్ ఇన్ లీడ్ అవుట్ జనరల్గా. సో ఇది ఫస్ట్ లీడ్ ఇన్. ఒకవేళ నాకు ఫస్ట్ సెపరేట్గా ఏది కావాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ ర్యాంప్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇది అప్లై అయిపోతుంది. సో ఇది లాస్ట్ది డైరెక్ట్ స్ట్రైట్ లిఫ్ట్ అయిపోవాలని. సో ఈ కన్స్ట్రెంట్స్ తీసుకుంటుందన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ ఏంటంటే ఒక పాస్ అయిన తర్వాత ఇంకో పాస్లోకి షిఫ్ట్ అయ్యి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది రాలేదు. సో ఈ విధంగా చేస్తాం అనమాట. లీడ్ ఇన్ లీడ్ అవుట్ యూసేజ్ అనేది ఇది.
సో ఇదంతా కూడా ర్యాంప్లో సగం నడుస్తుంది. ఇక్కడేమో వర్టికల్ ఆర్క్స్ ఉన్నాయి కొన్ని, ఇదిగోండి. సో ఈ విధంగా లీడ్ ఇన్ లీడ్ అవుట్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లీడ్ ఎక్స్టెన్షన్. నాకు ఇక్కడ ఉన్న లీడ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దీంట్లో ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే నాకు స్ట్రైట్గా ఒక 10 mm వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అలాంటప్పుడు ఇక్కడ వాల్యూస్ అది ఇస్తాం, అది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అనేది ఇంకోటి ఉంటుంది. సో లింక్ అంటే ఏంటంటే చూడండి, ఇది లింక్ అనమాట. సో ఒకదానికొకటి లింక్ చేయడానికి, అంటే నాకు పాస్ వెళ్ళిపోయింది, సెకండ్ పాస్కి ఫస్ట్ పాస్కి లింకేజ్ అనేది క్రియేట్ చేసేది ఇది. సో దీంట్లో ఫస్ట్ చాయిస్ ఉంటుంది, సెకండ్ చాయిస్ డిఫాల్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఏంటంటే సేఫ్, ఇంక్రిమెంటల్ స్కీమ్, ఆన్ సర్ఫేస్, స్టెప్ డౌన్, స్ట్రైట్, సర్క్యులర్ ఆర్క్ అనేది ఉంటాయి అన్నమాట. సో దీంట్లో స్కీమ్ అనేది ఏంటంటే ఇదిగోండి స్కీమ్. సో ఇక్కడ ఇక్కడ సేఫ్. సో ఫస్ట్ స్కీమ్ చూద్దాం. సో స్కీమ్ అనేది ఏంటంటే మూవ్ ఎట్ ర్యాపిడ్ ఫీడ్ రేట్ ఎట్ ఏ స్పెసిఫిక్ క్లియరెన్స్ ఆఫ్ ద మోడల్. సో ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్ ఫీడ్ రేట్. సో ఏంటంటే సడన్గా మూవ్ అయినప్పుడు స్పెసిఫిక్గా కొంచెం క్లియరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో మన అప్పుడు ఇచ్చిన వాల్యూ బట్టి మెయింటైన్ అవుతుంది. అదే సేఫ్ అనుకోండి, సో మూవ్ అక్రాస్ ద సేఫ్ ఏరియా అండ్ ప్లంజ్ ఫ్రమ్ ఏ అబ్సల్యూట్ హైట్. సో సర్టన్ హైట్ నుంచి చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇంక్రిమెంటల్ మనకు కంప్లీట్గా ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మూవ్ అక్రాస్ ద సేఫ్ ఏరియా అండ్ ప్లంజ్ ఫ్రమ్ ఎన్ ఇంక్రిమెంటల్ హైట్. సో ఇంక్రిమెంటల్ మన హైట్ వాల్యూ ఇస్తే అక్కడి నుంచి అవుతుంది. అండ్ ఆన్ సర్ఫేస్ అనుకోండి, ఓన్లీ సర్ఫేస్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ డౌన్ ఇచ్చామనుకోండి, సో ఒక స్టెప్ అయిన తర్వాత ఇంకో స్టెప్కి కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. అండ్ స్ట్రైట్ ఏంటంటే దీనికి మోడల్ పైన అలా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ సర్క్యులర్ ఆర్క్ ఇచ్చామనుకోండి, సో స్మూత్ ఎడ్జెస్ అది చూసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ సేఫ్ అని ఇస్తున్నా. ఒకవేళ సేఫ్ మొత్తాన్ని సేఫ్ ఇస్తాను, ఒకసారి చూడండి ఏమవుతుంది. మొత్తం సేఫ్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఏంటి, నాకు ఎక్కడా తగలకుండా ఉండాలని చెప్పి మొత్తం హైట్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నా, అది సేఫ్. లేదు ఇంక్రిమెంటల్ కావాలి నాకు. సో ఇంక్రిమెంటల్ ఏంటంటే ఒక పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి 10 mm హైట్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చి చెయ్యాలి అనేది ఇది. ఇదిగోండి ఇక్కడ వరకు చేసింది, మళ్ళీ 10 mm హైట్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇంక్రిమెంటల్. సో నాకు ఆల్మోస్ట్ ఈ హైట్కి వస్తుంది ఇది, ఓకే, ఈ హైట్. అండ్ ఇక్కడ స్కిమ్ ఇస్తాను ఇప్పుడు. సో ఈ హైట్కి వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ కనిపించేది ఏంటంటే నాకు కనిపించే టూల్ అంటే G01 అన్నట్టు. ఈ డాటర్ లైన్ ఏంటంటే G00. సో ఇక్కడ నుంచి ఫీడ్ ఉండదు, అంటే ర్యాపిడ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఏమో ఫీడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండి. లేదు అలా కాదు, నాకు ఇంకా బెటర్గా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ చాయిస్ అనేది నేను సేఫ్గా ఉండాలి అనేస్తా. సెకండ్ చాయిస్ ఏంటంటే స్కిమ్. సో స్కిమ్ ఏంటంటే మోడల్లోనే కొంచెం అటు ఇటుగా చెయ్యాలి అనేది. తర్వాత ఇంక్రిమెంటల్. సో ఇది డిఫరెన్స్ అనమాట మనం ఇచ్చేదాన్ని బట్టి. సో ఇక్కడ నుంచి కొంచెం సేఫెస్ట్ ఏరియా తీసుకుంటూ అలా మూవ్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా మనం లింక్స్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దీంట్లో పాయింట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో పాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే నేను ఇచ్చే టూల్ పాత్ ఏదైతే ఉంటుందో లీడ్స్ అండ్ లింక్స్ కాకుండా ఓన్లీ ఈ టూల్ పాత్ ఉంటుందో ఈ టూల్ పాత్లో నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి G01, తర్వాత అక్కడి నుంచి G02, G03. సో ఇవన్నిటి గురించి చూడటానికి యూజ్ అవుతుంది. తీసుకోండి ఇక్కడ పాయింట్స్ అనేది క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంటుంది. సో ఇది పాయింట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మనం ఇది ఒక్కటే సెలెక్ట్ చేసి దీన్ని కూడా డిలీట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో దీంట్లో టాలరెన్స్ అండ్ కీ పార్క్స్ దగ్గర మనం ఇవ్వచ్చు,
అలాగే రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వాటిని. సో వీటి మధ్య యాంగిల్ కూడా సెపరేట్ చేయొచ్చు అనమాట. సో పాయింట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో సెపరేషన్ అవ్వాలి. ఇక్కడ 10 mm ఉంది, నాకు 10 mm వద్దు, ఎవ్రీ 5 mm దగ్గర ఒక పాయింట్ అనేది కావాలి. తర్వాత పాయింట్ డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ వచ్చేసి 0.25 దగ్గర వరకు అవ్వాలి అనేది. సో ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ప్రతి 10 mm దగ్గర ఒక పాయింట్ అనేది వచ్చింది. సో లీనియర్ మూవ్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో మనం కానీ దానికి కావాలి చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా పాయింట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. సో మన లీనియర్గా రాసే ప్రోగ్రామ్ ఎలాగైతే G01 తర్వాత కర్వీస్ ఉంటే G02 ఎలాగైతే చేంజ్ చేస్తామో, సో దీంట్లో మనకి దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది పాయింట్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది మనకి కావాల్సిన లీడ్ ఇన్, లీడ్ అవుట్, లింక్స్, ఇంకా పాయింట్ డిస్ట్రిబ్యూషన్ అనేది.